అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మీరోటి బాగా గమనించిండ్రో లేదో, మొన్న ఖమ్మంలో మున్నేరు వాగుకు వరదలు వచ్చి ఊరంతా మునుగుతే ఒక్క హెలికాప్టర్ను కూడా సాయం కోసం పిలిపియలేదు మన గౌరవ సర్కారోళ్ళు. అదే మంత్రులు తుమ్మినా దగ్గినా ఈడిచితంతా 20 కిలోమీటర్లు లేని ఊర్లకు కూడా హెలికాప్టర్ వేసుకొని వాలిపోతాండ్రు. మరి హెలికాప్టర్లో పోయి మంత్రులు ఎలగబడుతున్న రాజకార్యాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. తాకత్ చూపించుకొని తరీకనే గాని తవ్వడంత ఫాయిదా కూడా ఏమీ లేదు. మరి మంత్రులు ఎందుకు హెలికాప్టర్లు వాడుతుండ్రని సీఎం సార్ గుస్సా అవుతుండట. చూడురు మీరు. ఎక్కడైనా ముఖ్యమంత్రుల వారంటే వశపడని బిజీలు ఉంటారు కాబట్టి హెలికాప్టర్లో పోయి వస్తే టైం సేవ్ అవుతుందని సీఎంలు జిల్లాల పర్యటనకు హెలికాప్టర్లు వాడుతుంటారు. కానీ అదేందో తెలంగాణ సీఎం సార్ కంటే ఎక్కువ మంత్రులే హెలికాప్టర్లు వేసుకొని ఊరేగుతాండ్రు. తుమ్మిద తుప్పిళ్ళు పడ నల్గొండ టూర్కు పోయేటందుకు కూడా కోమటిరెడ్డి వెంకన్న సారు ఉత్తమ్ సార్లు హెలికాప్టర్లు వేసుకొని పోతాండ్రు. ఏమన్నా ఎమర్జెన్సీ మీద పోయిండ్రంటే ఏమో అనుకోవచ్చు. వట్టిగా రిబ్బన్లు గుంజే కార్యానికి పోయినా చెక్కులు వంచబోయినా గాలి మోటార్ ఎక్కి బుర్రుమని పోతాండ్రు. అది కూడా సర్కారు పైసలతోటి. సీఎం సారు వీళ్ళు గాలి మోటార్లు గాయి తిరుగుడు చూసి గుసా అవుతుండట. ఏందండి సీఎస్ గారు, ముఖ్యమంత్రిగా నేనే ఎన్నిసార్లు గాలి మోటార్ వాడతలేను, అలాకేందండి అన్నిసార్లు గాలి మోటార్ అరేంజ్ చేస్తాండ్రు. మంత్రులు కూడా గాలి మోటార్ను గట్లా వాడితే సీఎంగా నాకు అదరేముంటుంది. అర్జెంటుగా వాళ్ళకి హెలికాప్టర్లు ఇయ్యమని చెప్పుండ్రి సీఎస్ మేడానికి సీఎం సార్ అని ఆర్డర్ వేసిందని సచివాలయం దిక్కు గుసగుసలు పెట్టుకుంటారు. అయితే ఇదే ముచ్చట పోయి సార్ మీకు హెలికాప్టర్లు ఇయ్యొద్దని సీఎంఓ నుంచి ఆర్డర్లు ఉన్నాయని చెప్పిండ్రట. ఆయనకంత సీన్ లేదు, మేము కూడా సీఎం క్యాండిడేట్లమే, నషీవ్ కలిసి వచ్చి ఆయన ఆడ కూసుండు, మేము ఆయన కంటే ఏం తక్కువ కాదు, బరాబర్ గాలి మోటార్లనే తిరుగుతాం, ఏం చేస్తాడో చేసుకోపోమని తేల్చి చెప్పిండ్రట. ఇక మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తే కథ వేరే ఉంటుందని వార్నింగ్లు కూడా ఇచ్చిండ్రట. ఇక ఇప్పుడు అధికార పార్టీలో ఈ గాలి మోటార్ సిచ్చు గట్టిగానే రేగిందట. ఇంట్లో నిజమేందో తెలియదు కానీ సచివాలయం దిక్కైతే చాలా మంది చెవుల్లో గుసగుసలు పెట్టుకుంటుర్రట. మరి చూడాలి ఏమవుతుందో.